నుంచి ఆమన్గల్ మండలం ఆమన్గల్ విలేజ్ నుంచి వెళ్ళింది ఆ డిజైన్ ఉండే అని చెప్పేసి నిన్న అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. అయ్యొచ్చు మరి అప్పుడే మరి అది కన్ఫర్మేషన్ ఇచ్చారా, మళ్ళీ మారుస్తున్నారు అని అంటే అప్పుడు అనుకున్నారేమో. ఇప్పుడు కూడా అప్పుడున్నటువంటి మాజీ సీఎం గారికి దగ్గరకు ఉండేసి ఇది చేయి అది చేయని చెప్పుకుంటామేమో. నేను కూడా అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను, అదే ప్రభుత్వంలో ఉన్నా, నన్ను అడిగి ఏం చేయలేదు. ఇక్కడ మాత్రం చెప్తుండ్రు, అక్కడ ఉన్నటువంటి కలకుర్తి శాసనసభ్యులు చెప్పి ఇవన్నీ చేస్తుండ్రు, ఆయన పొలాల పుస్తకం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి పొలాల పుస్తకానికి దీన్ని తీసుకెళ్తుందని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నాను. ఏది నోటికి వస్తే అది మాట్లాడేస్తూ పోతూ ఉన్నాను. అది తప్పుడు సమాచారం, తప్పుడు చెప్పామని చెప్పేసి నేను చెప్తున్నాను. ప్రశాంత్ రెడ్డి గారికి మీకున్నటువంటి అనుభవం, మంత్రిగా పనిచేసిండ్రు, నిజమేంటిదని తెలుసుకోకుండా అందులో చెప్పేటప్పుడు ఉండగా ఖానాపూర్ నా విలేజ్, ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటారు. నేను కల్లాకుర్తికి ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నారు. అయితే ఖానాపూర్ విలేజ్ ఏదో మాట చెప్తుంటారు, ఎందుకు మమ్మల్ని ఆరిపోసుకోవాలనుకుంటున్నాను, ఎందుకు రోడ్డు మీదకి తీసుకొచ్చి నేను ప్రెస్ దగ్గరికి రాని వారిని తీసుకురావాలనుకుంటున్నా నాకు తెలియదు. అక్కడ నా పొలం ఎక్కడైతే ఉందో ఆ పొలం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిందో అని చెప్పి మాట్లాడాను. మరి తెలిసి మాట్లాడినవా, తెలియక మాట్లాడినవా? తెలియక మాట్లాడితే తెలియలేదని చెప్పి మళ్ళీ వివరణ తెచ్చుకో. తెలిసి మాట్లాడినామంటే కాంపిటీషన్. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసేసి ఎస్ మేము ఈ పొలం కొనుక్కున్నాం, అందులో బ్రాకెట్లో పెట్టింది ఆ పేపర్లో 7-8 సంవత్సరాల నుంచి కొనినటువంటి పొలము ఖానాపూర్కు సంబంధించింది అని చెప్పిండు. ఆమరగంలో కానీ ఖానాపూర్ నా సొంత విలేజ్లో కానీ 2005 కంటే మొదలు నేను ఎక్కడ కొనుక్కోలేదు ప్రపంచంలో. 2005 తర్వాత నేను ఒక ఇంచు కూడా కొనుక్కోలేదు. కానీ నాకున్నటువంటి పొలం కావచ్చు, నేను సొంతంగా కొనుక్కున్నటువంటి దాన్ని అమ్ముకున్నాను తప్ప 2005 తర్వాత 2014 తర్వాత ప్రాతికానికి వచ్చిన తర్వాత నేను నా పొలాన్ని అమ్ముకున్నాను తప్ప నేను ఇంచు కూడా కొనుక్కోలేదు. మీకు ఒకవేళ అలా అనిపిస్తే ఎవరైనా చెప్తే మీరు చెప్పండి, ప్రూఫ్ తోటి రా. నన్నెందుకు అనవసరంగా బయటకు తీసుకొచ్చేసి మా దగ్గర ఉన్నటువంటి మంచి వాతావరణంలో ఉన్నటువంటి దాన్ని పొల్యూట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి అక్కడ చెప్పేసేసి ఇంకో ఇది పొలం వచ్చింది, ఈ పొలంకి వెళ్ళి తీసుకుపోయినా. నేను ఒకటే చెప్తున్నా మీకు, ఖానాపూర్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు బ్రాకెట్లో పెట్టి రాపించినటువంటి 7-8 సంవత్సరాల కింద నుంచి అని చెప్పేసి ఏదో చెప్పిందో, నేను ఇంచి జాగా కూడా కొనుక్కోలేదు, ఎక్కడ కూడా కొనుక్కోలేదు. అది మీరు ప్రూవ్ చేస్తే మీరు చేయండి, దేనికైనా నేను రెడీగా ఉన్నా. మీరు చేసేటువంటి దాని గురించి, మీ బిజినెస్ల గురించి, లేకపోతే మీరు చేసిన వాటి గురించి నేను మాట్లాడతలేను. నన్ను ఏదైతే మాట్లాడినావో ఆ ఖానాపూర్ ఎమ్మెల్యే అని, నేను కల్లాకుర్తి ఎమ్మెల్యేను ఖచ్చితంగా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఏదైనా ఉంటే చెప్పు. అయినా కూడా ఏం కొనుక్కోవద్దా? అందరు రియల్ ఎస్టేట్ డామ్ అని పడిపోయిందని మాట్లాడుతున్నారు. అక్కడ ఇక్కడ చాలా భూమి వచ్చేసింది, 4th సిటీ పెట్టిండ్రు, అక్కడ రింగ్ రోడ్ అక్కడ తీసుకోవాలి, రీజనల్ రింగ్ రోడ్ తీసుకోవడం నుంచి భూమి వచ్చేసింది అని మీరే మాట్లాడతారు. అదే మీ ఉద్దేశం ఏంటిది? ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగుండాలని కోరుకుంటుందా, లేదు గవర్నమెంట్ పడిపోవాలనుకుంటున్నా?